అమ్మా, ఎందుకమ్మా నమ్ముతావు వాళ్ళ మాటలు? నేనేమైనా అవన్నీ తినడానికి నేనేమైనా శిశువునా? నేనేమైనా ఆకలితో ఉన్నానా? నువ్వు నాకు పెరుగు పెట్టట్లేదా, వెన్న పెట్టట్లేదా? నేను ఎందుకు తింటానమ్మా అవన్నీ? వీళ్ళందరూ నీతో నన్ను కొట్టించాలని ఈ చాడీలు చెప్తున్నారమ్మా, నువ్వు వాళ్ళ మాటలు నమ్ముతావమ్మా? కావాలంటే కాదే నిమ్మదీయస్య గంధం అఘ్రాణము చేసిన వచనముల్ తప్పైన దండింపవే. నా నోరు వాసన చూడమ్మా, మట్టి వాసన వస్తే నన్ను కొట్టమ్మా, అంతేకాని వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకమ్మా. వాళ్ళు నన్ను కొట్టించాలని నీకు వచ్చి అలా చెప్తున్నారమ్మా నేరాలన్నీ అని. చిన్న పిల్లాడు కోపం వచ్చేస్తే అమ్మ దగ్గర ఎలా చదివేస్తాడో అలా చదివేశాడు. అమ్మ ఎంతో ఆశ్చర్యపోయి ఏది నోరు తెరి వాసన చూస్తాను. పిల్లాడు కదూ, అదో ముచ్చట అమ్మకి. ఏమీ తెలియని వాళ్ళ నోరు తెరిచాడు. ఆ లలితాంగిక నుంగొనె బాలుని ముఖమందు జలధి పర్వత వన శిఖి భూగోళ తరణి సకల దిక్పాలాధికారండంబైన బ్రహ్మాండంబునన్ అన్ని లోకాలు, పర్వతాలు, అరణ్యాలు, సముద్రాలు, సమస్త చరాచర ప్రపంచంతో కలిపినటువంటి ఆ బ్రహ్మాండములన్నీ ఆ నోటిలో చూసి ఆవిడ ఆశ్చర్యపోయింది.